హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం CpPlus మనకి ఫస్ట్ టైం ఆన్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. DVR సెట్టింగ్స్ చూద్దాం ఎలాగో. ఈ విధంగా ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ చూసారా యూజర్ అడ్మిన్ అలాగే పాస్వర్డ్, అంటే మీరు ఇక్కడ పాస్వర్డ్ అనేది పెట్టుకోవాలన్నమాట. మన DVR ఆన్ చేయగానే ఫస్ట్ టైం సెట్టింగ్స్ ఇది CpPlus DVR. చూడండి ఒకసారి, నేను పాస్వర్డ్ సెట్ చేస్తున్నాను, అలాగే కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా ఇచ్చేసుకోండి. మీరు చేసిన తర్వాత ప్యాటర్న్ వస్తుంది, మీరు పెట్టుకోవచ్చు లేదా చెక్ చేసేయండి. అలాగే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతాయి. ఇక్కడ చూసారా క్వశ్చన్ నెంబర్ 1, ఇక్కడ మీకు వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ బుక్ అంటే ఏంటనేది మీరు అక్కడ పెట్టుకోవచ్చు. అది సెక్యూరిటీ ఆన్సర్స్ అనమాట, క్వశ్చన్స్ అలా ఆన్సర్ మనం పెట్టుకోవాలి. అలా 3 ఇక్కడ చూడండి ఒకసారి మీకు చూపిస్తాను. ఇందులో మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను జస్ట్ ఇక్కడ యువర్ ఫస్ట్ కార్ అనేది చూడండి, అది పెడతాను నేను. ఫస్ట్ కార్ చూసారా, క్వశ్చన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఆన్సర్ కూడా మనం ఇచ్చేసుకోవాలి. అలా మనకి 3 అనేవి ఉంటాయి, 3 క్వశ్చన్స్ ఉంటాయి. అలా మనం 3 అంటే మనకి అంటే ఫేవరెట్ బుక్ ఏంటి, ఫేవరెట్ కలర్ ఏంటి, ఆ విధంగా ఉంటాయి. అంతే, క్వశ్చన్స్ అంటే ఏమి ఉండవు. అలాగే మనకి పైన వచ్చేసి ఈమెయిల్ అడ్రస్ చూడండి స్టార్టింగ్లో ఉంది కదా, అది కూడా మనకి కంపల్సరీగా ఇవ్వాలి. అది మీకు చూపిస్తాను ఇవి ఇచ్చిన తర్వాత. అలాగే ఫ్రెండ్స్ లైక్ చేయండి, లైక్ చేస్తే మీకు ఇంకా కొత్త కొత్త వీడియోస్ని పెడుతూ ఉంటాను, కొత్త కొత్త DVR సెట్టింగ్స్. అలాగే మనకి ప్రతి సీసీ కెమెరా కోసం ప్రతిదీ అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు లైక్ చేయడం ద్వారా నేను ఇంకా మంచి మంచి వీడియోలు పెడుతూ ఉంటాను. ఇక్కడ చూసారు ఫ్రెండ్స్, మనకి ఈమెయిల్ ఎర్రర్, అంటే నేను ఈమెయిల్ అడ్రస్ ఇవ్వలేదు కదా, దానివల్ల మనకి సేవ్ అనేది అవ్వలేదు. ఇక్కడ మీరు ఈమెయిల్ అనేది ఇచ్చేసుకోండి. నేను ఇప్పుడు ఇక్కడ ఈమెయిల్ ఇస్తాను. అలాగే ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. అలాగే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది, మిస్ కాకుండా ఉంటారు. అలాగే ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సీసీ కెమెరాలు కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి. సో ఇక్కడ చూసారా, ఇక్కడ సేవ్ మీద ప్రెస్ చేయండి, క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది సెటప్ విజిట్ అని. సో నెక్స్ట్ స్టెప్ చేసిన తర్వాత మనకి జనరల్లో డివైస్ ఐడి, డివైస్ నేము ఇవన్నీ మనకి సేమ్ అలా ఉంచేసుకోండి, ప్రాబ్లం లేదు. అలాగే ఇక్కడ చూసారు పక్కనే డేట్ అండ్ టైం, కంపల్సరీగా మీరు డేట్ అండ్ టైం మాత్రం సెట్ చేయాలి, లేకపోతే మీకు రికార్డింగ్ అనేది అవ్వదు. డేట్ టైం అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డేట్ ఫార్మాట్ 24 అవర్స్ ఉండాలా, మీకు 12 అవర్స్ అనేది పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసారా సిస్టమ్ టైం దగ్గర మీరు GMT 5:30 పెట్టుకోవాలి మన టైం. అది మీరు అలా వదిలేస్తే మాత్రం మనకి ప్రాబ్లం వస్తుంది, రికార్డింగ్ అవ్వదనమాట. 5:30 పెట్టుకున్న తర్వాత సేవ్ మీద క్లిక్ చేయండి. అలాగే డేటు టైము ఇవన్నీ మీరు ఈ పేజీలో చూడొచ్చు. ఒకసారి మీకు చూపిస్తాను. అలాగే ఫ్రెండ్స్, మనకు ముందు ఈక్వేషన్ సెట్టింగ్స్ ఎలా చేయాలి ఫస్ట్ అది కూడా మనకి వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియో మీరు చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అలాగే మన ఛానల్లో సీసీ కెమెరాలు ఆన్లైన్ చేయడం ఎలా, అలాగే బ్యాకప్ ఎలా తీసుకోవాలి అనేది కూడా వీడియోలు చేశాను. అవన్నీ మీకు ఆల్రెడీ మన ఛానల్లో ఉంటాయి. మీరు కావాలంటే మన ఛానల్ ఓపెన్ చేసి ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ప్లేలిస్ట్లోకి వెళ్తే అందులో మీకు మా CCTV సంబంధించిన ప్రతి వీడియో అందులో ఉంటుంది. ఇక్కడ మీరు ఇచ్చిన తర్వాత సేవ్ చేయండి. ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేసి కింద అప్లై చేసి నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేయండి. సేవ్, అలాగే నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. IP అడ్రస్ ఇవన్నీ, ఇది కూడా మీరు నెక్స్ట్ చేసేయండి, ఇది కూడా నెక్స్ట్ చేయండి.
అలాగే ఇన్కోడ్, స్నాప్చాట్, ఓవర్ ప్లే ఇది కూడా మీరు నెక్స్ట్ చేసేయండి. మనకి ప్రాబ్లం ఏం లేదు, సరిపోతాయి. ఇది కూడా మీరు నెక్స్ట్ చేయండి. ఇక్కడ చూసారు ఫ్రెండ్స్, మనకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.